తాబేలు కొంగ పరుగుపందెం కథ. ఒక అందమైన చెరువు దగ్గర తాబేలు కొంగ ఉండేవి. కొంగ చాలా పొడవుగా ఉండేది. వేగంగా నడవగలదు. అందుకే అది ఎప్పుడూ తాబేల్ని చూసి ఎగతాళి చేసేది. ఒకరోజు కొంగ నవ్వుతూ చెప్పింది, "నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావు, నాతో పరుగుపందెం పెడతావా?" అని అడిగింది. తాబేలు ప్రశాంతంగా చెప్పింది, "సరే, మనం పందెం పెట్టుకుందాం." అడవిలోని జంతువులన్నీ వచ్చి పందెం చూడటానికి నిలబడ్డాయి. నక్క స్టార్ట్ చెప్పింది, 1, 2, 3 పో. కొంగ తన పొడవైన కాళ్లతో వేగంగా నడిచింది. తాబేలు మాత్రం నెమ్మదిగా కాని ఆగకుండా ముందుకు సాగింది. కొంగ చాలా ముందుకు వెళ్ళి, తాబేలు చాలా వెనకుంది, కొంచెం విశ్రాంతి తీసుకుందాం అని చెట్టు కింద కూర్చుంది. కొంచెం సేపటికి అది నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా నడుస్తూ పోయింది. చివరికి గమ్యానికి చేరుకుంది. కొంగ నిద్రలేసి చూసేసరికి తాబేలు గెలిచింది. అన్ని జంతువులు తాబేలును అభినందించాయి. నీతి: నెమ్మదిగా అయినా కష్టపడి ఆగకుండా ప్రయత్నిస్తే విజయాన్ని సాధించవచ్చు.